హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనన్యకి శరణ్య వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఏంటమ్మా అనన్య, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? మా అత్తగారంటే నీకు ఏంటో అర్థమైందా? ఈ కా కుటుంబాన్ని కూలగొట్టేస్తాను, పడగొట్టేస్తాను అన్నావు కదా, ఇప్పటికైనా ఏంటో అర్థమైంది కదా. ఇకనైనా నువ్వు మారి బుద్ధి తెచ్చుకో, జాగ్రత్తగా ఉండు అంటూ చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు అనన్యకి చాలా కోపం వస్తూ ఉంటుంది. నాకే ఇది వార్నింగ్ ఇస్తుందా? చెప్తానా శరణ్య, నీ సంగతి ఏంటో నేను చూస్తానుగా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. దర్శన్ ఎలాగైనా సరే నిన్ను భార్యగా అంగీకరించడు, అది చూస్తూ ఉండు, అలా నేను చేస్తానుగా అని అనుకుంటుంది. ఇకప్పుడు కాంచన కూడా ఈ శరణ్యాని వామ్ము తక్కువ అంచనా వేసాం, దాన్ని కూడా ఇకపైన నువ్వు దృష్టిలో పెట్టుకోవాలమ్మి అని చెబుతూ ఉంటుంది. ఇక అనన్య నెక్స్ట్ ప్లాన్కి చేస్తూ ఉంటుంది. ఇది ఇలా ఉండగా దర్శన్కి కాఫీ తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటుంది. కానీ దర్శన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. శరణ్య ఇచ్చేది ఏది కూడా తీసుకోడు. ఏవండి, నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఆ ఉత్తరం రాయలేదండి, మీ గురించి నేను అలా రాయలేదు అని చెబుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నా కడుపు మంట, గుండెల్లోని మంట ఎలా ఉంటుందో నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు ఆ ఉత్తరం రాయలేదు అంటే నేను ఎలా నమ్ముతానని అనుకున్నావు? నువ్వు రాసి పెట్టి వెళ్ళిపోయావు. నేను నిద్రపోతున్నప్పుడు తెల్లారి లెగిసాక చూసేటప్పటికి ఆ ఉత్తరం అక్కడే ఉంది. నువ్వు రాయలేదు అంటే అర్థం నేను రాశాననే కదా. అంటే నా గురించి నేనే రాసుకున్నాననా? ఏం మాట్లాడుతున్నావు? నిన్ను ఎప్పటికీ కూడా నేను భార్యగా అంగీకరించను అని చెబుతూ ఉంటాడు. అది కాదండి, నిజంగానే ఆ ఉత్తరం మీ గురించి నేను అలా ఎందుకు రాస్తానండి? నన్ను నమ్మండి, నేను రాయలేదు అలా మీ గురించి చెడుగా అని చెబుతూ ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటుంది. నేను అది నమ్మను, నువ్వే రాసావని నాకు తెలుసు. ఇప్పుడు ఇలాగా ఏడ్చి నాటకాలు ఆడొద్దు. భార్యగా ఇక్కడ ఈ గదిలో నీకు స్థానం ఎప్పటికీ ఉండదు. మర్యాద ఇక్కడి నుంచి నువ్వు బయటికి పో అని చెప్పి కోపడుతూ ఉంటాడు. ఇక శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఎంత బ్రతిమలాడినా దర్శన్ అస్సలు వినడు, కనీసం కాఫీ కూడా తీసుకోడు. అక్కడ లీలావతికి ఆనంద ఒక ప్లాన్ చేసి చెబుతూ ఉంటుంది. అక్క, నేను రోహిత్ని ఇటు అనన్యని హనీమూన్కి పంపిద్దాం అనుకుంటున్నాను, ఏమంటావు అని అడగటంతో లీలావతి చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అవునా ఆనంద, చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే చాలా సంతోషపడతారు. ఇక నేను వెంటనే వెళ్ళి చెప్పొస్తాను అంటూ లీలావతి అనన్య దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉంటుంది. అనన్య, నీకొక మంచి గుడ్ న్యూస్. నిన్ను రోహిత్ని ఆనంద హనీమూన్కి పంపిస్తుందట. నువ్వు అన్నిటికీ సిద్ధమవ్వు, అన్నీ సర్దుకో అని సంతోషంగా చెప్పడంతో అవునా అని ఒక్కసారిగా షాక్ అవుతుంది. అనన్య ఆలోచిస్తూ ఉంటుంది. ఆనంద మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుంది? ఆవిడ మమ్మల్ని హనీమూన్కి పంపించడం ఏంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. సరే అత్తయ్య గారు అని పైకి చెప్పడంతో ఇక లీలావతి వెళుతుంది. కానీ అనన్య మాత్రం అలానే ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఆనంద వెళ్ళి అడుగుతూ ఉంటుంది. ఏమమ్మా పెద్ద కోడలా, ఏంటి ఈ హనీమూన్ ప్లాన్ ఏంటా సడన్గా అని షాక్ అయ్యావా? ఆలోచిస్తున్నావా? ఏంటి ప్లాన్ అనుకుంటున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఏంటి, నన్ను హనీమూన్కి పంపించి మీ కొడుకుని అటు శరణ్యని ఒకటి చెయ్యాలని ఆలోచిస్తున్నారా? మీ ప్లాన్ అదే కదా అని అడుగుతూ ఉంటుంది. ఆనంద అవునని సమాధానం చెప్పకనే చెబుతూ ఉంటుంది. నేను మళ్ళీ తిరిగి రానా? వాళ్ళిద్దరిని విడతీయలేననుకుంటున్నారా అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అనన్య, తిరిగి వస్తానని నువ్వు అనుకుంటున్నావా అని ఆనంద ప్రశ్నిస్తూ ఉంటుంది. అనన్య షాక్ అవుతుంది. అంటే ఇండైరెక్ట్గా అనన్యని ఇక్కడికి మళ్ళీ తిరిగి రానివ్వకుండా చేస్తానని చెబుతూ ఉంటుంది. అసలు ఆనంద ప్లాన్ ఏంటో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.